హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని NV5586A అడ్వాన్స్డ్ 8086 మైక్రోప్రాసెసర్ కిట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మనం పవర్ సప్లై స్విచ్ని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మైక్రోప్రాసెసర్ కిట్లో రీసెట్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కీబోర్డ్లో ఎంటర్ కీని 1 టైం ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. అయితే అందులో ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏ అంటే అసెంబ్లర్. సో దీన్ని మనం ప్రోగ్రామ్ని ఎంటర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ డి అంటే డంప్. దీన్ని మనం ఇన్పుట్ ఇవ్వడానికి అదేవిధంగా అవుట్పుట్ని వెరిఫై చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ జీ అంటే గో. దీన్ని మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే రన్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్ అంటే రిజిస్టర్. అయితే ఇక్కడ ఆర్ అనేది ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత మాత్రమే డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేయడానికి యూజ్ చేసుకుంటాం. లాస్ట్ యు అంటే అన్అసెంబ్లర్. దీన్ని మనం ఆప్ కోడ్స్ అంటే ఆపరేషనల్ కోడ్స్ని వెరిఫై చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 16 బిట్ అడిషన్ ప్రోగ్రామ్ని ఈ కిట్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏని ప్రెస్ చేసి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక అడ్రస్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 1000 టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ టైప్ చేయాలి కాబట్టి మూవ్ ఏఎక్స్ కంటెంట్ ఆఫ్ 2000 టైప్ చేసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి 2000కి బిఫోరు ఆ స్క్వేర్ బ్రాకెట్ అనేది రాంగ్గా టైప్ చేశాను కాబట్టి దాన్ని మాడిఫై చేయాలనుకుంటే మన కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ బటన్ అన్న యూజ్ చేసుకోవచ్చు. అయితే బ్యాక్ స్పేస్ని ప్రెస్ చేస్తే 1 టైం మాత్రమే మూవ్ అవుతుంది. ఒకవేళ లెఫ్ట్ యారోని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా మూవ్ అవుతుంది. సో తర్వాత ఎక్కడైతే మిస్టేక్ అయి ఉంటుందో అక్కడి నుంచి మనం ఆ డేటాని టైప్ చేసుకోవాలి. వన్స్ కరెక్ట్ డేటాని టైప్ చేసుకున్న తర్వాత ఎంటర్ కీని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ బిఎక్స్ కంటెంట్ ఆఫ్ 3000 టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యాడ్ ఏఎక్స్ బిఎక్స్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 4000 ఏఎక్స్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇక్కడ ఇంట్ స్పేస్ 03 టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం ఫస్ట్ టైం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ రీసెట్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఎంటర్ కీని ప్రెస్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి అక్కడ డి టైప్ చేసి ఫస్ట్ ఇన్పుట్ అడ్రస్ వచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు 2000 లొకేషన్లో మనం డేటా ఇవ్వాలి కాబట్టి అక్కడ C9 టైప్ చేసుకునేసి ఇప్పుడు 2001లో ఇంకో డేటా ఇవ్వాలి కాబట్టి 72 టైప్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ F5 ఆర్ F7 ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి డి టైప్ చేసి తర్వాత ఇక్కడ 3000 టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు 3000 లొకేషన్లో ఒక డేటా ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఏబి అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ 3001 లొకేషన్లో 12 టైప్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి F5 ఆర్ F7 ఏదైనా కీని ప్రెస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జీని సెలెక్ట్ చేసి మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ వచ్చి 1000 టైప్ చేసాం కాబట్టి అక్కడ ఆ 1000 ఎంటర్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకోవాలి. తర్వాత F5 ఆర్ F7 ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మనం రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ ఆర్ని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఏఎక్స్ రిజిస్టర్లో ఆన్సర్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఒకవేళ రిమైనింగ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేయాలనుకుంటే మనం అప్ యారో యూజ్ చేసి రిమైనింగ్ రిజిస్టర్లో ఉన్న డేటాని మనం వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి 2 టైమ్స్ అప్ యారో ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఎఫ్ఎల్ ఫ్లాగ్ లిస్ట్లో ఉన్న కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకి F896 ఎక్సా డేటా ఉంది కదా, ఈ ఎక్సా డేటాని బైనరీలో కన్వర్ట్ చేసినట్లయితే మనకి 16 బిట్ బైనరీ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఈ 16 బిట్ డేటాని ఈ ఫ్లాగ్ రిజిస్టర్తో కంపేర్ చేయనట్లయితే ఏ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అయినాయో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత అగైన్ F5
ఆర్ F7 ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ D టైప్ చేసి ఇప్పుడు అవుట్పుట్ అడ్రస్ వచ్చి 4000 కాబట్టి 4000 టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4000 లొకేషన్లో 74, 4001 లొకేషన్లో 85 మనకి జనరేట్ అయింది. సో అవుట్పుట్ వాల్యూ అనేది ఇక్కడ వెరిఫై అయింది. తర్వాత ఇక్కడ చూడండి F5 ఆర్ F7 ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ ఆప్ కోడ్స్ని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ U టైప్ చేసి మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ వచ్చి 1000 కాబట్టి 1000 టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ప్రతి ఇన్స్ట్రక్షన్కి అక్కడ ఆప్ కోడ్ అనేది జనరేట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్కి అక్కడ ఆప్ కోడ్ 8P060020 జనరేట్ అయింది. సో ఒకవేళ రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్ వెరిఫై చేయాలనుకుంటే అక్కడ అప్ యారో లేదా డౌన్ యారో యూజ్ చేసి రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్కి మనం ఆప్ కోడ్స్ అనేటివి వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని NV5586A అడ్వాన్స్డ్ 8086 మైక్రోప్రాసెసర్ కిట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో దాంతోపాటు ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.